మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకోకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపు చేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరచెను. కొలసి 2:15 ప్రైజ్ జీసస్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మార్చి 30 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరాడుకునేసిన సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విశ్వసించుట. ఫ్రెండ్స్, గుడ్ ఫ్రైడే జయకరముగా ముగిసింది. వేలాది మంది అటెండ్ అయ్యారు. ఎన్నడూ లేనంత క్రౌడ్ 8,000 క్రాస్ అయింది. ప్రైజ్ జీసస్. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, బలమైన వాక్య సందేశాలు ప్రభు ఇచ్చారు. ప్రభుకే మహిమ. ఇక్కడ చూసినట్టయితే సిలువలో ప్రభు చనిపోయి ఖాళీగా లేరు. ఆయన సమాధి చేయబడిన తర్వాత డైరెక్ట్గా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళం దగ్గరికి. సైతాన్ గాడు వాడి అధికారం దగ్గరికి వెళ్ళిపోయి వాడి ప్రధానులను, అధికారులు నిరాయుధులుగా చేసి వాళ్ళని ఓడించి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి బాహాటముగా తెచ్చి వేడుక కనపరిచారు. అంటే వాడిని, వాడి అధికారాన్ని, వాడి రాజ్యాన్ని కూకటి వేడుతో కూల్చేశారు. మరణ ముళ్ళుని విరిచేశారు. మరణం చేత విజయముతో దేవుడు తిరిగి లేచారు. ఆ కృపను ప్రభు ఇచ్చారు. ఫ్రెండ్స్, చూడండి, మనకి ఏదైతే ధర్మశాస్త్రీయ కుకృతి ఉందో అక్కడ రాయబడింది, దేవుడు రాతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను పత్రమును మేకులతో సిలువ కొట్టారండి. దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తేసి మన అపరాధాలన్నిటికీ క్షమించాడంట. ఆయనతో పాటు జీవించే కృప. అంతే, ఎవరైతే రక్షణ పొందుతారో, సిలువ చెంతకు వస్తే, సిలువ రక్తం కడగబడతారో, ఇక నీ మీద సైతానికి అధికారం లేదు. నీ ఆత్మను చంపే అధికారం లేదు. నిత్య జీవమే. ఆమేన్. ఇక్కడ అపవాదిని, వాడి గ్యాంగులు ఓడించి నిరాయుధులుగా చేసి మాత్రం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా దేవుడు వాళ్ళని బండి చేశాడు. అవును, విజయాన్ని ఇచ్చే ద గ్రేట్ విక్టరీ క్రాస్. ఫ్రెండ్స్, గతంలో రాయబడిన మాట ఏంటి తెలుసండి? పాపం వల్ల జీతం మరణం. రెండవది, పాపము చేయవాడు పాపమునకు దాసుడు. యోహాను సువార్త 8:34. కానీ ఇక్కడ చూసినట్టయితే ఇంతవరకు దేవుడు ఎప్పుడైతే పాపాన్ని వెలచెల్లించాడో, ఆ చేవ్రాతను తుడిచివేశాడో, ధర్మశాస్త్ర రోగతను ఆయన భరించి మనకు విడుదలిచ్చారో, విమోచన ఇచ్చారో, కృపచ్చారో, అంతే. ఇక మన మీద పాపాన్ని ప్రభుత్వం చేయడానికి అధికారం లేదు. ఇక నుంచి మరి ప్రభువు జయించిన దేవుడు ఏం చేశాడు? ఆ విజయాన్ని, ఆ కీసుని సంఘానికి ఇచ్చేశాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు సంఘం బాస్, సైతాను దాస్. ఆమె నీ మాట ఆడినాల్సిందే. ఆడి మాటను వినడానికి లేదు. ఆడి జుట్టు నీ చేతిలో ఉండాల్సిందే. నీ జుట్టు ఆడి చేతిలో ఉండడానికి లేదు. దేవుడు ఈ విజయాన్ని ఇచ్చాడు కలవశీలలో. గుర్తెచ్చుకో, ధైర్యంగా విశ్వాసడుగులు వేయి. గొప్ప నిరీక్షణ కృప మనకుంది. ఆమేన్. అలాగే రేపు సండే ఎర్లీ అవర్స్లో 5 o'clock సన్ రైజ్ వర్షిప్. రండి, వేలాదిగా తల్లిరండి. అలాగే 8 o'clock సెకండ్ వర్షిప్, 10 o'clock థర్డ్ వర్షిప్. ప్రేమ విందు కలదు థర్డ్ వర్షిప్లో. అలాగే ఫోర్త్ వర్షిప్ 6 o'clock ఈవినింగ్. మర్చిపోకండి. కనుక ఈస్టర్ పండుగ అన్ని పండుగల కంటే గొప్ప పండుగ. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేవనెత్తబడిపోతే పరలోక రాజ్యం చేరడానికి నిరీక్షణ మనకు లేదు. కాబట్టి వేలాది తల్లి రండి, దైవ దీవెనలు పొందాం. అరిచేతులు ఆయిల్ పోసి అన్నింటికి ప్రేయర్. రేపటితో చివరి లాస్ట్ రోజు. ఈ విషయాన్ని గమనించండి. వస్తావు కదూ? ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు అయ్యా. మా అపరాధములన్నీ కూడా ఎత్తివేసి మమ్మల్ని నీతో పాటు జీవించి కృపనిచ్చి సైతాన్ని కూడా గ్యాంగులు ఓడించి నిరాయుధులుగా చేసావు అయ్యా. జయాన్ని ఇచ్చావు. సిలువ చేత జయోత్సవంతో ఆ సందేశాలు ఇచ్చావు. రేపు నాయనా మరి ఈస్టర్ పండుగ సిద్ధపరచండి. కృప చూపించ పునరుద్ధాన బలంతో పునరుద్ధశక్తితో నింపండి. ఆ హోప్ నిరీక్షణతో మేము అడుగుల ముందుకు వేయాలి. కృప పొందాలి, ఆత్మశక్తిని ఆరాధించాలి. కృప ఈ రోజంతా కూడా దీవెనివ్వండి. ఎవరు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఎవరు అవసరం తీర్చండి. రెక్కలేని కాయండి. కృపాక్షేమలు దయచేయండి. చీకటి తొలగించండి అయ్యా. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి ఈస్టర్గా సిద్ధపరచండి. కృప చూపించి గొప్ప దీవెనతో నింపి మహిమ చెందమని. బర్త్డే, వెడ్డింగ్ హస్బెండ్లు కూడా దీవించి దీర్ఘాయుష కృప సమాధానం. గర్భఫలను గర్భిణీ స్త్రీల క్షేమాన్ని, సుప్రసవాన్ని పండుగ సిద్ధపరచండి. జయమినివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే సిద్ధపడతారో రేపు సండే గుంపులు ఇప్పచ్చు. అలాగే ఎవరైతే రేపు సండే ఫీస్ట్ ఉంటుంది, అంటే ప్రేమ ఉంటుంది, దానికోసం ఎవరైతే ప్రశ్నలు గుంపులు ఇప్పాలనుకున్నారో వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. అడ్వాన్స్ హ్యాపీ ఈస్టర్. సీ యూ టుమారో. ఈస్టర్ పండుగ సందర్భంగా ఎవరైతే స్పాన్సర్ చేయకుండా వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్.